హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చైర్ సబ్స్టెన్స్. నేను మీ పద్మనాభ్ రెడ్డి. ఈరోజు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇంపాక్ట్స్ కానీ, ఈవెంట్స్ కానీ, లేకపోతే గ్లోబల్ మూమెంట్స్ కానీ, లేదంటే ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా గురించి కానీ, అలాగే మనము ఈరోజు స్టాక్స్కి సంబంధించి ఏదైతే కాల్స్ ఇచ్చామో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా మనము టెలిగ్రామ్ ఛానల్లో చూపిస్తూ వస్తున్నాను వన్ బై వన్. ఇక్కడ చూస్తే కన్నా నిఫ్టీ రిలేటెడ్గా మనం ఒక కాల్ అనేది సజెస్ట్ చేసాము. 120 రూపీస్లో బై చేయండి, 160 అనేసి చెప్పాను. జస్ట్ షార్ట్ మూమెంట్ అంటే వితిన్ 10 మినిట్స్లో వచ్చేసి అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది రీచ్ అయింది. ఈ కాల్ ఎలా సజెస్ట్ చేసామనేది ఒకసారి కన్నా చూస్తే కన్నా ఏదైతే ఇచ్చిన కాల్ వచ్చేసి 120లో బై చేయండి అన్నాను. ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఇది ప్రీవియస్ డేకి సంబంధించిన పివోట్ పాయింట్. ఈ పివోట్ పాయింట్ అనే జోన్కి ఏదైతే ఉందో అంటే జోన్ బ్రేక్ చేసిన కాడ అంటే ఈ పివోట్ పాయింట్ జోన్ బ్రేక్ చేసిన విధానం ఇది. మళ్ళీ ఎప్పుడైతే అప్ సైడ్ మళ్ళీ ఆ జోన్ బ్రేక్ చేస్తూ మళ్ళీ ఒక క్యాండిల్ అనేది మూమెంటం క్యాండిల్ జనరేట్ అయిందో, సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ 120లో బై చేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కన్నా నా టార్గెట్ ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 160 అనేసి ఈ లెవెల్కి నేను సజెస్ట్ చేశాను. అంటే క్యాండిల్ యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో ఆ లెంత్ ప్రకారమే నేను వచ్చేసి ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు వచ్చేసి మీకు ఆ, ఇది నిఫ్టీ కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా బీపీసీఎల్ కాల్ అనేది నేను సజెస్ట్ చేశాను. ఇక్కడ చూస్తే కనుక 7.5లో బై చేయండి. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 10 రూపీస్ అనేసి నేను క్లియర్గా ఇక్కడ అప్డేట్ చేశాను, 10 రూపీస్ అనేసి. కాకపోతే ఏదైతే ఉందో మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో 2.5 అనమాట. సో 2.5 గాను ఇక్కడ ఒకసారి కనుక గమనిస్తే కన్నా చార్ట్లో అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. బీపీసీఎల్కి సంబంధించింది ఇది ఈరోజు ఇచ్చిన మొదటి కాలం అనమాట. ఏదైతే మొమెంటం క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అనుకున్న విధంగానే ఇచ్చిన లెవెల్ ఒకసారి కనుక గమనించండి. సో 7.5లో చేసి బై చేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ ఒక జోన్ అనేది ఉందనమాట. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను పొజిషన్ ఇచ్చాను. ఏదైతే ఈ పొజిషన్ ఇచ్చానో ఒక సపోర్ట్ నుంచి ఒక రెసిస్టెన్స్ లెవెల్కి మధ్య ఏదైతే ఉందో ఆ లెవెల్ వచ్చేసి మన టార్గెట్ 1గా నేను ఇక్కడ అనుకోవడం జరిగింది. సో అనుకున్న విధంగానే 10 రీచ్ అయిందనమాట. సో నెక్స్ట్ పోతే ఇచ్చిన కాల్స్లో వచ్చేసి ఆర్టీఐఎండి అనేసి ఒక కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. 8.3లో అన్నాను. వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 14.8 అనుకున్న విధంగానే ఇది ఈరోజు వచ్చేసి మూమెంటం వచ్చిందనమాట. ఎందుకు ఈ కాల్ ఇచ్చాను అనేది కూడా ఒకసారి చూస్తే కనుక ట్రెండ్ అనేది కంటిన్యూగా అసెండింగ్ లెవెల్లో మూమెంట్ అనేది వస్తూ వచ్చిందనమాట. ఎప్పుడైతే సపోర్ట్ అంటూ తీసుకుంటూ వస్తూ వచ్చిందో నిన్న ఏదైతే మనం ఇచ్చిన లెవెల్ ఏదైతే ఇక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకునిందో ఈ రోజు వచ్చేసి అనుకున్న విధంగానే బ్రేక్అవుట్ అవుతూ మనకు ఫస్ట్ క్యాండిల్ అనేది మన టార్గెట్ అనేది రీచ్ అయిందనమాట. సో అంటే ఒక ట్రెండ్ టెక్నికల్గా మనకు ఒక క్లారిటీ అనేది ఉంటే కనుక దీని మీద వచ్చేసి ఒక ఐడియా వస్తుంది మీకు. అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో ఇది ఎందుకు ఇచ్చామనేది కూడా చూపిస్తాను. అలాగే బీపీఎస్సీలకు సంబంధించి కూడా ఈరోజు ఏదైతే ఇచ్చామో కాలు ఇంతకుముందు చూపించింది ఆప్షన్స్లో ఇప్పుడు ఈక్విటీలో చూపిస్తున్నాను. ఒకసారి గమనిస్తే కన్నా ఒక ఒక నేరో అనేది ఒక సిపిఆర్ అనేది జనరేట్ కావడం, అక్కడ నుంచి ఎస్టర్డే వచ్చేసి ఏదైతే ఉందో వైడ్ సిపిఆర్ జనరేట్ కావడం, ఈరోజు దానికి ఈక్వల్గానే అసెండింగ్ లెవెల్లో క్యాండిల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో అంటే ఇప్పుడు ఈ థర్డ్ డే వచ్చేసి ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇప్పుడు వచ్చేసి అసెండింగ్ కిందకి కన్వర్ట్ అయినాయి అనమాట. అంటే అసెండింగ్ కిందకి కన్వర్ట్ అయ్యి ఈ రోజు యొక్క ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకుందో నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. సో అందుకని ఈ కాల్ అనేది రెఫర్ చేశారనేసి మీకు ఇక్కడ క్లియర్గా నేను అప్డేట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగానే ఈరోజు మనకు టార్గెట్ అనేది రీచ్ అయింది. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి గాను అంటే లైక్ ఇక్కడ కనుక గమనిస్తే కనుక సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక 13,500 గాను 2,700 రూపీస్ దాకా మూమెంట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవ్వడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా స్టిల్ రన్నింగ్లో ఉంది కాలు. అలాగే పవర్ గ్రిడ్ అనేది కూడా నేను ఇచ్చాను, 3.4 రూపీస్లో ఇచ్చాను. ఈరోజు మేడే వచ్చేసి 5 రూపీస్ అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 30% వచ్చేసి మూమెంట్ రావడం జరిగింది. నెక్స్ట్ పోతే స్టాక్స్ రిలేటెడ్గా మీకు ఏదైతే కాల్స్ ఇస్తూనే ఇక్కడ మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఛాయిస్ ఆప్షన్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకోసం వచ్చేసి కొన్ని అంటే లెవెల్ జనరేట్ చేస్తూ అలాగే కొన్ని మూమెంటం అంటే ఈవెంట్స్కి సంబంధించిన రిలేటెడ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ వచ్చాను. ఈరోజు హిందూ పెట్రో అనేది ఎందుకు ఇచ్చారనేది ఇక్కడ చూస్తే కన్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది. హిందూ పెట్రోకి సంబంధించిన వ్యూ ఒకసారి చూద్దాము. 10.8లో బై చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 14 to 18 అనమాట. సో ఇది స్టిల్ రన్నింగ్లో ఉంది, కాల్ అనేది స్టిల్ రన్నింగ్లో ఉంది. ఎందుకు ఇచ్చారనేది కూడా మీకు ఈ క్లియర్ పిక్ ఏదైతే పిక్ ఉందో ఈ పిక్లో వచ్చేసి క్లియర్గా నేను ఇక్కడే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కన్నా ఒకటి ఒకటి ట్రెండ్ అనేది అసెండింగ్లో అంటే డైలీ రిలేటెడ్గా ట్రెండింగ్ అనేది అసెండింగ్ సిపిఆర్ జనరేట్ అవుతుంది.
సెకండ్ వచ్చేసి మనం చూడడం ఏంటంటే ఏదైతే ఉందో అంటే ఏదైతే ఉందో ఈ పిక్ ఇక్కడ చూస్తే కనుక ఈ బ్లూ కలర్లో ఉండేది వీక్లీకి సంబంధించిన పివోట్ పాయింట్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వీక్లీకి సంబంధించిన పివోట్ పాయింట్ బ్రేక్ అయిందో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా ఇది ట్రెండింగ్ రిలేటెడ్గా మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకని ఈ కాల్ సజెస్ట్ చేశాను. అందుకనే స్టిల్ వచ్చేసి కాల్ రన్నింగ్లో ఉంది. ప్లస్ రెండోది వచ్చేసి ఫీచర్స్ రిలేటెడ్గా కూడా నేను ఈ కాల్ అనేది సజెస్ట్ చేశాను. అంటే లాంగ్ టర్మ్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 380 అనేసి కాల్ సజెస్ట్ చేశాను. స్టిల్ కాల్ రన్నింగ్లో ఉందన్నమాట. నెక్స్ట్ పోతే దీనికి సంబంధించిన గ్లెన్మార్క్ సంబంధించిన మనం ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్లెన్మార్క్స్ రిలేటెడ్గా. గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ దీనికి సంబంధించి పైన ఒక ఇంజెక్షన్ అనేది వచ్చేసి వీళ్ళు వచ్చేసి రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించింది ఏంటంటే విటమిన్ కే లోపం వల్ల అంటే రక్తం గడ్డగట్టే సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా చికిత్స చేయడానికి ఈ పైటోనాడియన్ అనే ఒక డ్రగ్ అనేసి వీళ్ళు రిలీజ్ చేశారనేసి మేము మీకు ఆర్టికల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోతే డిక్సాంగ్ సంబంధించి ఈరోజు వచ్చేసి మీరు గమనిస్తే కనుక ఫాల్ అనేది కనబడింది అనమాట. మంచిగా ఫాల్ అయితే అయింది. ఈ డెక్సాన్ టెక్నాలజీ ఎందుకు ఫాల్ అయింది అనేది చెప్పాలంటే జెప్రీస్కి సంబంధించిన ఒక అంటే రేటింగ్ సంస్థ వచ్చేసి అండర్ పర్ఫార్మ్స్ రేటింగ్ అనేది ఇచ్చిందనమాట. సో దాని ఎఫెక్ట్ వల్ల 28% ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ త్రైమాసికల్ అంటే ఈ క్వార్టర్ ఇయర్ ఏదైతే ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ వాల్యుయేషన్ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మొమెంటం సరిగ్గా ఉండదనేసి ఒక ఆందోళనకరమైన వాతావరణము ఈ జప్రీస్ సంస్థ రేటింగ్ ఇవ్వడం ఎప్పుడైతే చేసిందో సో దాని ఎఫెక్ట్తో వచ్చేసి ఈ డిక్సాన్ టెక్నాలజీ అనేది ఫాల్ కావడం జరిగింది. నెక్స్ట్ జొమాటో మీద వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ జొమాటో రేటింగ్ దీని మీద చెప్పాలంటే Q3 ఫలితాల్లో వచ్చేసి ఫలితాలు మీద విశ్లేషణ మరియు బ్లింకిట్ అనే ఒక అంటే లైక్ జొమాటో మాదిరిగానే ఒక యాప్ అనమాట. ఇది కూడా వచ్చేసి స్విగ్గీ జొమాటో మాదిరిగానే ఇలాంటిది బ్లింకిట్ అనేది కూడా ఒకటి. ఈ బ్లింకిట్ అనేది వచ్చేసి ఇక్కడ కొత్తగా ఇది రావడము. సో ఈ Q3 ఫలితాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ జొమాటో షేర్లు వచ్చేసి 10% పడిపోయినాయి అనేసి మనం ఇక్కడ విషయము. నెక్స్ట్ పోతే గోల్డ్కి రిలేటెడ్గా అంటే భారతదేశంలో ఈ బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేసి ఒక ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో జనవరి 21 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 81,240 రూపీస్ గాను, అలాగే 22 క్యారెట్స్ బంగారం వచ్చేసి 10 గ్రామ్స్ వచ్చేసి 74,510 రూపీస్ గాను, అలాగే వెండి కిలో 96,400 రూపీస్ గాను బంగారం ధరలు వచ్చేసి ఉన్నాయనేసి ముంబైలో వచ్చేసి 24 క్యారెట్స్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 81,250 గాను ఉన్నట్లు మనం ఈ ఆర్టికల్ వచ్చేసి మీకు ఈ ఆర్టికల్లో మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోతిలాల్ ఓస్వాల్కి సంబంధించి నార్మల్గా వచ్చేసి ఎల్టీఐ మెంటరీ రిలేటెడ్గా మోతిలాల్ ఓస్వాల్ ఏంటంటే వీళ్ళు ఎల్టీఐ మెంటరీ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో అంటే ఒక ఐటీ కంపెనీ ఏదైతే ఉందో బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ 1 year to 2 yearsలో వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. రాబోయే కాలంలో వచ్చేసి ఏఐ రిలేటెడ్గా వీళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయనేసి ఈ మోతిలాల్ ఓస్వాల్ వచ్చేసి ఈ ఎల్టీఐ మెంటరీ మీద మంచి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మంచి రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మూమెంట్ ఉంటుంది మంచిగా, దీని మీద వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు దానికి రిలేటెడ్గానే. నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్గా మనకు వచ్చేసి కమింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేసి ఎప్పుడైతే February 1 కేంద్ర బడ్జెట్ను వచ్చేసి 2025కి సంబంధించి ప్రవేశపెట్టబడుతున్నారు. దీని మీద వచ్చేసి పరిశ్రమ వాటాదారులు పన్నులు మరియు జిఎస్టీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల సంస్కరణలో భాగంగా మంచి సంస్కరణలు తీసుకొస్తుంది అని ఆశిస్తున్నారు అందరూ. సో అధిక మూలధన వ్యయం మరియు దేశీయ డిమాండ్ అలాగే పెరుగుతున్న ఆర్థికవేత్తలు అంచనా అంటే అంటే దేశీయ డిమాండ్ మంచిగా పెరుగుతుంది అనేసి ఈ ఆర్థికవేత్తలందరూ అంచనా వేస్తున్నట్లు కమింగ్ అంటే ఈ బడ్జెట్ వచ్చేసి మంచిగా ఉండబోతోంది అనేసి ప్రతి ఒక్కరు ఆశిస్తాను అనమాట. దాని మీద మనం ఒక ఆర్టికల్ అనేది ఇచ్చాము. సో Q3 రిలేటెడ్గా అంటే రిజల్ట్స్ రిలేటెడ్గా ప్రజెంట్ టెక్నికల్గా అంటే కమింగ్ Q3 ఎర్నింగ్స్ రిపోర్ట్స్ వచ్చేసి దానికి సంబంధించి ప్రజెంట్ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, నెక్స్ట్ కమింగ్ ఏవే కంపెనీస్ రాబోతున్నాయి, ప్రజెంట్ ఏ కంపెనీస్కి రిజల్ట్స్ వచ్చాయి అనేసి ఈ ఆర్టికల్ అనమాట. దానికి రిలేటెడ్గా మనం ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే BPCL ఏదైతే మనం ఈరోజు ఇచ్చిన కాల్ కూడా వచ్చేసి BPCL మంచి మూమెంట్ వచ్చిందో దాని మీద వచ్చేసి భారతదేశానికి సంబంధించిన BPCL వార్షిక టెండర్లో $12 million బ్యారెల్ అబుదాబి క్రూడ్ను కోరుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయనమాట. ఏప్రిల్ 25 నుంచి మార్చి 26 వరకు 1 million బ్యారెల్ కొనుగోలు చేయాలనేసి కంపెనీ యోచిస్తున్నట్టు BPCL ఇది ఈ ఆర్టికల్ ప్రధాన ఉద్దేశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఛానల్ రెఫర్ చేయండి ఫ్రెండ్స్.